గుడ్ మార్నింగ్ డిఎస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు న్యూస్ పేపర్లో ఆల్రెడీ నిన్న చేశాను కదా, షార్ట్ చేశాను. చాలామంది యూట్యూబర్స్ యూట్యూబ్లో వీడియోస్ చేశారు. నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన చేశారు. సో ఈరోజు న్యూస్ అయితే అదే వచ్చింది. మెయిన్ టాపిక్లో ఏప్రిల్లో మెగా డిఎస్సి లోటుపాట్లు లేకుండా, లోపాలు ఏవి లేకుండా నిర్వహించండి అని చెప్పి ఇచ్చారు కదా. సో ఫ్రెండ్స్, మనకైతే డైరెక్ట్గా సీఎం గారు చెప్పారు కాబట్టి ఇది కొంచెం నమ్మశక్యంగా ఉందని అనుకోవాలి. ఏదేమైనా మనం ప్రాక్టీస్ని అయితే వదలకూడదు. ప్రాక్టీస్ వదిలేసామంటే మాత్రం మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంతా చదివేసుకుని రెడీగా ఉండండి. నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత, నోటిఫికేషన్ వేసిన తర్వాత మాత్రం మనం ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈలోపు ముందు టెక్స్ట్ బుక్స్ అన్నీ రీడింగ్ చేసేసేయండి. ఇంటర్మీడియట్ బుక్స్ దొరికితే గ్యాదర్ చేయండి, విజయవాడలో దొరుకుతాయి. లేకపోతే కంటిన్యూగా ముందు టెక్స్ట్ బుక్స్ అయితే చదవండి. నా వీడియోస్లో ఇంటర్మీడియట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అలాగే టెక్స్ట్ బుక్స్ నుంచి కంటెంట్ నుంచి బిట్స్ అయితే చేస్తున్నాను. ఆల్ టాపిక్స్ అన్నీ సోషల్కి మొత్తం టాపిక్స్ అన్నీ నేను కవర్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చి చూడండి, సిలబస్ షీట్ చూపిస్తాను. ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్ ఉంది కదా, చాలా ఇంపార్టెంటు. మనకి జీకే పరంగా కూడా ఎక్కువ అడుగుతున్నారు. మీకు ఒకవేళ ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఒకసారి చూడండి, ట్రాన్స్పోర్టేషన్ మీద బిట్స్ అయితే ఉంటాయి. సో నేను ఏంటంటే ఇంటర్మీడియట్, ఇదిగోండి, ఇది సెకండ్ మనం ఏపీ బుక్, ఓకేనా. ఇది ఏపీ, ఇది తెలంగాణ. ఈ రెండిట్లో ఉన్న మ్యాటర్ సేమ్ ఒకటి, ఏం తేడా లేదు, ఓకేనా. అది ఇది రెండు గ్యాదర్ చేసుకుని నేనైతే బిట్స్ అయితే 80 బిట్స్ తమ్నైల్ చూసే ఉంటారు, 80 బిట్స్ రెడీ చేశాను. సో ఎవరికి ఒకవేళ ఆల్రెడీ చదివేసి ఉంటే ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది చదవటానికి. ఏదైనా కొత్త పాయింట్ వస్తే రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒకసారి రాస్తే 10 సార్లు చదివిన దాంతో సమానం అవుతుంది. సో అందుకనే నేను బిట్స్ రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాను, మీకు అదే నోట్స్ పెడుతున్నాను అనమాట. ఓకే, ప్రపంచ రవాణానే వాణిజ్యం అయితే లేదు మనకి, కాబట్టి రవాణా నుంచి బిట్స్ అయితే చేశాను. చూడండి, ఇక్కడ టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ బిట్, ఆదిమ సమాజాల్లో వర్తకం ఏ పద్ధతిలో జరిగేది అంటే పూర్వం, ఇప్పుడున్న సమాజం కాకుండా పూర్వంలో ఇప్పుడు ఎలా జరిగేది అంటే వస్తు మార్పిడి, వస్తువులను మార్పిడి చేసేవాళ్ళు అనమాట. అంటే ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు ఉంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఆ రెండింటిని మార్చుకునేవాళ్ళు. నెక్స్ట్, రవాణా అనేది ఏ రంగం? రవాణా అనేది తృతీయ రంగం అంటే ఏంటి? సేవా రంగం అనమాట. ఓకే, రవాణా అనేది సేవా రంగం. రోడ్డు మార్గాలు, ఫస్ట్ రోడ్డు మార్గాల గురించి. ప్రయాణికులను, వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడాన్ని ఏమంటారు? రవాణా అంటారు, ట్రాన్స్పోర్టేషన్ అంటారు. మానవ జీవనాడి అని దేనిని అంటారు? జీవనాడి అని దేనిని అంటారు? రవాణానే అంటారు. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఏంటంటే ఈ వీడియోకి ఇంకొంతమంది చూస్తారు, ఓకేనా. షేర్ చేయండి, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది. ఓకే, కాలిబాటలనే రవాణాగా వినియోగించింది ఎన్ని సంవత్సరాల క్రితం? అంటే అప్పుడు నడిచే ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసేవారు. ఇప్పుడైతే వాహనాలు అవన్నీ వస్తున్నాయి, కానీ ఒకప్పుడు కాలిబాటల మీద రవాణా వినియోగించే ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 1,00,000 సంవత్సరాల క్రితం. ఇక్కడున్న నేను ఈ ఈ 1,00,000 కానీ ఏదైనా సరే ఇయర్స్ కానీ నెంబర్స్ కానీ టెక్స్ట్ బుక్ని ఆధారం బేస్ చేసుకునే ఇచ్చాను. ఒకవేళ ఎక్కడ చూసినా సరే టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేను మాత్రం మెన్షన్ చేశాను, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల కాలంలో మట్టితో రోడ్డు నిర్మించినట్లు కనుగొనబడింది ఎక్కడ? 4,000 సంవత్సరాల కాలంలో ఎక్కడంటే ఇంగ్లాండ్లో గ్లాస్టన్బరీలో మట్టితో రోడ్డు నిర్మాణం చేసినట్లు కనుగొన్నారంట. నెక్స్ట్, హరప్పా మొహంజోదారో నాగరికతలో ఇటుక రాతి రోడ్లను కనుగొన్నది ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాలు. అది పట్టణ నాగరికత అంటారు కదా, అక్కడ ఇళ్ళు కూడా మనం చదువుకున్నాం ఆల్రెడీ 6th క్లాస్ నుంచి వస్తూనే ఉంది ఆ టాపిక్. కాల్చిన ఇటుకలతో ఇళ్ళ నిర్మాణం చేసి ఉంది కాబట్టి అది పట్టణ నాగరికత. అందుకే అక్కడ రోడ్లు కూడా ఇటుక రాతితో నిర్మించినట్లు కనుగొన్నారనమాట. ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాల్లో. రహదారి మార్గాల్లో అగ్రస్థానంలో ఉన్నది అంటే రహదారి మార్గాల్లో అగ్రస్థానంలో ఉన్నది USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రహదారి మార్గాల్లో అమెరికా తర్వాత రెండవ స్థానం ఎవరిది? భారతదేశానికి.
రహదారి మార్గాల్లో అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్ మన ఇండియాది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ టెట్లో వచ్చింది. షేర్షా గ్రాండ్ ట్రంక్ రోడ్డుని ఇండియాలో ఎప్పుడు నిర్మించాడు? ఎప్పుడంటే 1542లో నిర్మించాడు. 1542. ఓకే. ఒక దేశాన్ని మరొక దేశంతో అనుసంధానించబడే రోడ్లను ఏమంటారు? ఒక దేశాన్ని మరొక దేశంతో ట్రాన్స్ కాంటినెంటల్ రోడ్లు అంటారు. రైలు రవాణా ప్రారంభించింది ఏ శతాబ్దంలో? 18వ శతాబ్దంలో. రైలు రవాణా ప్రారంభించింది ఏ శతాబ్దంలో? 18వ శతాబ్దంలో. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ అన్నాడు, మొదటి ప్రభుత్వ రైలు ప్రారంభించింది ఏ సంవత్సరంలో? ఇక్కడ డేట్తో సహా మెన్షన్ చేశాడు కాబట్టి ఇంపార్టెంట్ అవ్వచ్చు. సెప్టెంబర్ 27th. చూడండి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 27 కలిపిస్తే 9 కదా. సెప్టెంబర్ 27th 1825. స్టాక్టన్ నుంచి డార్లింగ్ వరకు. నెక్స్ట్ ఇండియాలో మొదటి రైల్వే లైను ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడ ప్రారంభించబడిందంటే ఏప్రిల్ 16th 1853. ఏప్రిల్ 16, 1853 ముంబై నుంచి థానా వరకు. ఇది కూడా రిపీటెడ్గా వచ్చే బిట్టే. ఎక్కువ ముంబై టు థానా ఇయర్ అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ 16th అనమాట. రైల్వే గేజ్లో బ్రాడ్ గేజ్ ఎన్ని మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది? రైల్వే గేజెస్ ఉంటాయి కదా, 3 గేజెస్ ఉంటాయి. బ్రాడ్ గేజ్ అనేది ఎన్ని మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది? 1.5 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ గేజ్ అంటే 1.44 మీటర్స్. ఇది స్టాండర్డ్ అనమాట. యూకేలో వినియోగిస్తుంది స్టాండర్డ్ గేజ్. ప్రపంచంలోనే అత్యధిక రైల్వే సాంద్రత ఉన్న ఖండం ఐరోపా ఖండంలో ఎక్కువ రైల్వే సాంద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1862లో రైల్వేలు ప్రారంభించింది. 1862లో ప్రారంభించారు. ఎక్కడి నుంచి అంటే పుత్తూరు నుంచి రేణిగుంట. రైల్వే సాంద్రతలో మొదటి స్థానంలో ఉన్న దేశం బ్రెజిల్. ఇక్కడ ప్రతి 6.5 చదరపు కిలోమీటర్లకి 1 కిలోమీటర్ రైలు మార్గం ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ సాంద్రతలో ఉందన్నమాట. ఆస్ట్రేలియాలో 25% రైలు మార్గాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? న్యూ సౌత్ వేల్స్లో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 25% రైలు మార్గాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే న్యూ సౌత్ వేల్స్. దక్షిణ అమెరికాలో రైల్వేలు అధిక సాంద్రతలో 2 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయంట. అవి ఏంటి? అర్జెంటీనాలో పంపాలు, బ్రెజిల్లోని కాఫీ తోటల ప్రాంతంలో అధిక సాంద్రత 2 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఉస్పలట్ట కనుమ ఎత్తు. ఉస్పలట్ అంటే తెలుగులో ప్రొనౌన్సియేషన్ ఇలాగ ఉంటుంది. ఉస్పలెట్ అని రకరకాలుగా ఉంది. గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి మీరు కూడా. ఇక్కడ ఇది నేను చూశాను, టెక్స్ట్ బుక్లో ఇదే ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో అయితే ఇదే ఉంది. కనుమల ఎత్తు 3900 కిలోమీటర్లు ఉంది. కానీ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే రకరకాలుగా చూపిస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. మీకు ఎవరికన్నా దీనికి ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, దీనికి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ రైల్వేలు ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలు. ఇంటెన్సివ్ రైల్వే నెట్వర్క్ రైల్వేస్, రీజనల్ రైల్వేస్, కాంటినెంటల్ రైల్వేస్. ఇంటెన్సివ్ నెట్వర్క్ రైల్వే అంటే ఒక దేశంలోని పారిశ్రామిక నగరాలు రాజధాని పట్టణాలతో అనుసంధానించబడతాయి, కలపబడతాయి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐరోపా, యుఎస్ఏ, రష్యా, అవి ఇంటెన్సివ్ నెట్వర్క్ రైల్వేస్ అంటారు. నెక్స్ట్ ప్రాంతీయ రైల్వేలు అంటే వాటికి ఉదాహరణ ఆఫ్రికా, యుఎస్ఏ. ప్రాంతీయ రైల్వేలకు ఎగ్జాంపుల్ అనమాట ఆఫ్రికా, యుఎస్ఏ. మైదాన ప్రాంతంలో అందుబాటులో ఉండే రైల్వేలు ట్రాన్స్ సైబీరియన్, కెనడియన్ అంటే ట్రాన్స్ కెనడియన్, ట్రాన్స్ అమెరికన్, ట్రాన్స్ ఆస్ట్రేలియన్ రైల్వేలు. ఓకే. ఒక ఖండంలోని 2 చివరలను కలుపుతూ నిర్మించిన రైలు మార్గాల్ని ఏమంటారు? ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వేలు అంటారు. ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభమవుతుందంటే ఇది రష్యాలోని పశ్చిమ ప్రాంతంలో సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి పసిఫిక్ తూర్పు తీరం నుంచి వ్లాడివోస్టాక్ను కలుపుతుంది. మీరు ఇక్కడ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సెయింట్ పీటర్స్ నుంచి వ్లాడివోస్టాక్ను కలుపుతుంది. ఏంటంటే ట్రాన్స్ సైబీరియన్ మార్గం కలిపేది సెయింట్ పీటర్స్ నుంచి వ్లాడివోస్టాక్.
ఓకే. నెక్స్ట్ ట్రాన్స్ సైబీరియన్ మార్గం పొడవు 9332 కిలోమీటర్లు, 9332 కిలోమీటర్స్. ట్రాన్స్ కెనడియన్ రైలు మార్గం పొడవు 7050 కిలోమీటర్స్, 7050 కిలోమీటర్లు. ఆస్ట్రేలియన్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గం. ఓకే. ఇది దక్షిణ ఆస్ట్రేలియా పశ్చిమ తీరం నగరం నుంచి, అంటే అక్కడ ఉన్న పెర్త్ తీర నగరం ఉంది కదా, పెర్త్ నుంచి తూర్పు తీరం సిడ్నీ నగరం వరకు నిర్మించబడింది. ఊరికి రఫ్లో వేసాను. ఇది పశ్చిమ తీరం, ఇక పశ్చిమ తీరంలో పెర్త్ ఉంటుంది అనుకోండి, ఇది తూర్పు తీరం కదా సిడ్నీ, ఇక్కడ వరకు నిర్మించబడి ఉంటుంది ఆస్ట్రేలియన్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గం. ఓకే. బరువు గల వస్తువుల రవాణాలో, అంటే ఎక్కువ బరువు ఉన్న వెయిట్ ఉన్న వస్తువుల రవాణాలో మనకి ఎక్కువ జల రవాణా యూజ్ అవుతుంది అనమాట. 90% రవాణా ప్రపంచం అంతటా నీటి రవాణా ద్వారా జరుగుతుంది. నీటి రవాణా అన్నా జల రవాణా అన్నా ఒకటే. జల రవాణా ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 3 రకాలు. కాలువల ద్వారా, అంతర్గత జల రవాణా, సముద్రపు జల రవాణా. తూర్పు పశ్చిమ దేశాల మధ్య వర్తకానికి ద్వార మార్గాలు, గేట్వేస్. తూర్పు పశ్చిమ దేశాల మధ్య వర్తకానికి ద్వార మార్గాలు ఏంటంటే సూయజ్ కాలువ, పనామా కాలువలు. చాలా ఇంపార్టెంట్. సూయజ్ కాలువ నిర్మించబడింది 1869 నవంబర్ 17. 1869 నవంబర్ 17. సూయజ్ కాలువ ఏ 2 సముద్రాలను కలుపుతుంది? ఇది కూడా రిపీటెడ్గా వచ్చిన బిట్టే. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది సూయజ్ కాలువ వల్ల వేటి మధ్య దూరం తగ్గింది? కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం నుంచి లివర్పూల్ టు కొలంబోల మధ్య దూరం తగ్గింది. దీనికంటే ఇక్కడ దూరం తగ్గింది. లివర్పూల్ టు కొలంబోల మధ్య దూరం తగ్గింది. ఓకే. నెక్స్ట్ ఇటు వచ్చి చూడండి. తూర్పు అట్లాంటిక్ మహాసముద్రాన్ని పశ్చిమాన మహాసముద్రంతో కలుపుతుంది పనామా కాలువ. ఫ్రెండ్స్, ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందండి, నాకు కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. సో లైక్ చేయండి, ఇంకొంతమంది చూస్తారు. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళందరికీ యూజ్ అవుద్ది. ఓకే. ఓల్గా కాలువ పొడవు 11,200 కిలోమీటర్లు. 11,200 కిలోమీటర్లు. ఓల్గా కాలువ ఎక్కడ కనిపిస్తుంది? కాస్పియన్ సముద్రంలో. ఎక్కడ కలుస్తుందంటే కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. బాల్టిక్ సముద్రాన్ని ఉత్తర సముద్రాన్ని కలిపే కాలువ కీల్ కాలువ. సముద్ర మార్గ రవాణాలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఓడరేవులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్. మనకి టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ అన్నాయి నేను చెప్పాను చూడండి. ప్రపంచంలో 2వ పెద్ద ఓడరేవు లండన్ ఓడరేవు. యుఎస్ఏలో 12వ అతిపెద్ద నగరం శాన్ ఫ్రాన్సిస్కో. 12వ అతిపెద్ద నగరం శాన్ ఫ్రాన్సిస్కో. కాలిఫోర్నియాలో 4వ పెద్ద ఓడరేవు శాన్ ఫ్రాన్సిస్కో. బ్రెజిల్ రాజధాని రియో డిజెనిరో. దక్షిణ అమెరికాకు దక్షిణ అట్లాంటిక్ తీరంలో గల ఓడరేవు ఏంటంటే రియో డిజెనిరో. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్. బంగాళాఖాతం తీరాన భారతదేశంలో కోల్కతా ఓడరేవు హూగ్లీ నదిపై ఉంది. ఇది ఎంత పొడవు వ్యాపించి ఉందంటే 1250 కిలోమీటర్లు. ఓకే. కోల్కతా. భారతదేశపు 3వ అతిపెద్ద ఓడరేవు కోల్కతా. 2వ అతిపెద్ద ప్రపంచంలోనే ఓడరేవు ఆస్ట్రేలియా సిడ్నీ అన్నమాట. సిడ్నీలో ఉంది. సిడ్నీ ప్రాంతంలో గల పర్యాటక ప్రదేశం ఒపెరా హౌస్. అంతఃస్థలీయ జలమార్గాల గురించి చదువుకుందాం. అంతఃస్థలీయ జలమార్గం ద్వారా రవాణా చేయబడేవి అంటే ఉదాహరణ అన్నమాట. అత్యంత బరువైన బొగ్గు, సిమెంటు, కలప, ఇనుప ఖనిజాలు మొదలైనవి. జర్మనీలో ఏ నది అంతఃస్థలీయ జలమార్గంగా ఉపయోగపడుతుంది? రైన్ నది. రష్యాలో అయితే ఓల్గా. ఈజిప్ట్లో నైల్. ఈజిప్ట్లో మెయిన్ ఉండేది నైల్ నదే కాబట్టి అది. వాయు రవాణా అమెరికాలో కనుగొన్నది రైట్ బ్రదర్స్. అంటే విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ అంటారు కదా, అమెరికాలో కనుగొన్నారు, రైట్ బ్రదర్స్ కనుగొన్నారు. ఏ సంవత్సరం అంటే 1904. వాయు రవాణా ప్రారంభించిన సంవత్సరం 1920. మొదటిసారిగా ఎయిర్ మెయిల్ ప్రారంభించింది యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాయు ట్రాఫిక్ ఏ అక్షాంశంలో ఎక్కువగా ఉంటుంది? ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ఉంటుంది. అది కూడా 35 డిగ్రీల ఉత్తర అక్షాంశం.
వాయు ట్రాఫిక్ ఏ అక్షాంశంలో ఎక్కువగా ఉంటుందంటే 35 డిగ్రీలు ఉత్తర అక్షాంశం, ఉత్తరార్ధ గోళంలో మాత్రమే. నెక్స్ట్, లండన్ నుండి ప్యారిస్ వరకు మొదటి విమానం ప్రయాణించింది ఎప్పుడు? 1919. ప్రస్తుతం ఎన్ని రకాల వాయు రవాణాలు అందుబాటులో ఉన్నాయి? 4 రకాలు. దూర ప్రాంతాలకు వాయు రవాణా, ఖండాంతర ప్రపంచ వాయు రవాణా. ఖండం లోపల ఉన్న ప్రదేశాల్లో జరిగే వాయు రవాణా, ఖండం లోపల ఖండాంతర వాయు రవాణా. ఇక్కడ కూడా దూర ప్రాంతాలకు వాయు రవాణా, దూర ప్రాంతాలకు కాబట్టి ఖండాంతర ప్రపంచ వాయు రవాణా అంటారు. ఇది లోపల జరుగుతుంది కాబట్టి ఖండాంతర వాయు రవాణా. దేశం లోపల జరిగే విమాన సర్వీసులు జాతీయ వాయు రవాణా. తక్కువ దూరంలో పరిమితంగా నడపబడే సర్వీసులు ప్రాంతీయ వాయు రవాణా. హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? ఇది ఎక్కడుందంటే అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం హార్ట్ఫీల్డ్స్లో. ఒహారే అంతర్జాతీయ విమానాశ్రయం చికాగోలో ఉంది. లండన్ హిత్రో. చైనాలో అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయం షాంఘై ప్రడాంగ్. టోక్యో విమానాశ్రయం ప్రపంచంలో 4వ పెద్దది. ఇక్కడ ప్రధాన విమానాశ్రయాలు 2 ఉన్నాయి. ఒకటి హనెడా, నరిటా. టెక్స్ట్ బుక్లో ఇలాగే ఉందండి, హనెడా, నరిటా. నెక్స్ట్, టోక్యో విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికులను అనుమతించింది ఇప్పుడు? 1955లో. టోక్యో విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించింది. దేశీయ ప్రయాణికులనేమో 1955లో అనుమతించారు. అంతర్జాతీయ ప్రయాణికులను ఎప్పుడు అనుమతించారంటే 1963లో. ప్యారిస్లో విమానాశ్రయం చార్లెస్ డి గాలే అంతర్జాతీయ విమానాశ్రయం. ప్యారిస్ విమానాశ్రయాన్ని ప్రారంభించింది 1966. బొగట్టా కొలంబియాలో విమానాశ్రయం ఎల్ డారిడో అంతర్జాతీయ విమానాశ్రయం. వెల్లింగ్టన్లో విమానాశ్రయం రంగతోయి అంతర్జాతీయ విమానాశ్రయం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ ఉన్నాయి. టెక్స్ట్ కంపల్సరీ వాడు మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు ఈ బొగట్టా, వెల్లింగ్టన్, ప్యారిస్ అనేది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉందా? టోక్యో ఉంది, ప్యారిస్ ఉంది, చికాగో, బొగట్టా అండ్ వెల్లింగ్టన్. చూసారు కదా, నేను ఇప్పుడు చెప్పింది ఇవే. అంటే ఈ 4గిట్లో అంత డీప్గా లేదు కాబట్టి అక్కడ ఉన్నది నేను మీకు బిట్స్ రూపంలో ఇచ్చాను. శాన్ ఫ్రాన్సిస్కో, రియో డిజైనైరో, కేప్ టౌన్, కోల్కతా అండ్ సిడ్నీ మేజర్ సీ పోర్ట్స్ చదువుకున్నాం కదా. సో ఇవి మాత్రం చెప్పాడు కాబట్టి నేను అవే తీసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.